హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఓట్స్ దోశ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు ఓట్స్ వేసుకున్నాను. నేను ఇందులో వాటర్ వేసేసుకుంటున్నాను. అంటే ఓట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే దోశ బ్యాటర్ చాలా బాగా వస్తుంది. అలానే ఓట్స్లో మాత్రం ఎక్కువ వాటర్ వేయకండి. ఓట్స్ ములిగే వరకు మాత్రమే వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం, ఎండుమిర్చి వేశాను. ఇది కూడా ఈ రెసిపీని అయితే మాత్రం ఇది నా ఓన్ రెసిపీ కాదండి, ఇది యూట్యూబ్లో చూసి చేశాను. బాగా వచ్చిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కర్డ్ వేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేయడం వల్ల టెక్స్చర్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన ఓట్స్ కూడా వేసేసుకుంటున్నాను. నేను వేసేసి శుభ్రంగా మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కాకుండా బయట కూడా వేసుకోవచ్చులా ఉందండి. ఈసారి ఆ విధంగా ట్రై చేస్తాను. ఉట్టి ఓట్స్ని నానబెట్టి మిక్సీ చేసి అందుపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకుని కూడా వేసుకోవచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రై చేసినప్పుడైతే మాత్రం దోశ చాలా బాగా వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసానండి. ఎందుకంటే మరీ టెక్స్చర్ అయితే మాత్రం చాలా స్టిక్కీగా ఉంటుంది కదా ఓట్స్, అలాగానే చిక్కగానే ఉంది. అందుకని కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నాను. అంటే కరెక్ట్గా మన దోశ బ్యాటర్ లాగా వచ్చే వరకు వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పెనం పైన దోశ కింద వేసుకుంటున్నాను. దీన్ని స్ప్రెడ్ చేసుకున్నా కూడా ఏమీ గరిటెకి అంటుకుపోయి రావడం అలా ఏమీ జరగలేదు మరి. ఓకేనండి, ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. కానీ ఈ దోశ మాత్రం బాగా ఎర్రగా వేగే వరకు మాత్రం టర్న్ చేయకూడదు. బాగా ఎర్రగా వేగితే మాత్రం ఆటోమేటిక్గా దోశ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, టర్న్ చేస్తానండి. 2 వైపులా కాల్చుకుంటే నేను చాలా బాగుంటుందండి ఇది. ఓకే, ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసేసుకున్నానండి. ఇంతేనండి, చాలా సింపుల్గానే ఉంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.